యూట్యూబ్‌లో మీరు ఒక విషయాన్ని ఎలా చెప్పాలంటే, ఎక్కడైనా డబ్బులు తీసుకోకుండానే వస్తువులు ఇస్తారా షాప్‌లో? అలాగే ఎవరైనా ఆహ్, వ వస్తువులు గూడా డబ్బులు తీసుకోకుండా ఇస్తారా? ఇవ్వరు. ఎవరైనా వస్తువులు తీసుకోకుండానే డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. ఎవరైనా డబ్బులు తీసుకోకుండానే వస్తువులు ఇస్తారా? ఇవ్వరు. కానీ వస్తువులు ఇస్తే డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే వస్తువులు ఇస్తారు. ఇలా లవ్ ఉంటది. ప్రేమ ఉంటది. శృంగారం, అక్రమ సంబంధాలు, లవ్ ఏదైనా ఇలా ఉంటది. అంటే పెట్టుబడి. డబ్బులిస్తే వస్తువులిస్తారు. వస్తువులిస్తే డబ్బులిస్తారు. ఇలా ఉంటది. కానీ ఈ డబ్బులు ఇవ్వడము, వస్తువులు ఇవ్వడం అనేది ఎలా ఉండాలంటే, డబ్బులు తీసుకోకుండానే వస్తువులు ఎలా ఇస్తారో అలా ఇవ్వాలి డబ్బులు తీసుకున్నప్పుడు. ఆ! ఇక డబ్బులు ఎలా ఇవ్వాలి అంటే, వస్తువులు తీసుకోకుండా డబ్బులు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఇవ్వాలి. ఇగో రిలేషన్ అలా ఉండాలనమాట. బయట అట్నే ఉంటాయన్నట్టు. అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ లవ్ అఫైర్స్, శృంగారం ఏదైనా ఇట్లా ఉంటదనమాట రిలేషన్స్. ఇక మీరు ఇలా చెప్పండి ఏదైనా వీడియో తీసుకుంటే. అంటే డబ్బులు తీసుకోకుండా వస్తువులు ఇవ్వరు, వస్తువులు తీసుకోకుండా డబ్బులు ఇవ్వరు ఎక్కడ. కానీ చెప్పడం ఎలా ఉంటుందంటే, ఏకపక్షంగా డబ్బులు తీసుకోకుండానే వస్తువులు ఇచ్చినట్టు ఉంటదనమాట షాప్‌లో. అలాగే వాడు వస్తువులు తీసుకోకుండానే డబ్బులు ఇచ్చినట్టు ఉంటది. బిహేవింగ్ అట్లుంటది. ఇలా చెప్పండి మీరు వేరే వాళ్ళ ఆర్టికల్స్, క్రైమ్ న్యూస్ చదివి. అప్పుడు చూసే వాళ్ళకు అబ్బా! ఇలాంటి ఆఫర్స్ కూడా ఉంటాయని ఇష్టపడతారు. నిజానికి బయట ఉండవు అట్లా గాని. స్త్రీ చనువిస్తే ఏం చేస్తాడు చిన్న పోరడు 5 ఏళ్ల పోరడు పిసుకుతాడు. పిసకాలనిపిస్తది పిసుకుతాడు. తొడలు, పిర్రలు చూడాలనుకుంటాడు, చూస్తాడు, తాకుతాడు. తెలియకుండానే జరుగుతది. అట్లుంటది. అలాగే ఒక పోరడు చనువిస్తే ఏం చేస్తది స్త్రీ, పెద్ద వయసు స్త్రీ కూడా 5 ఏళ్ల పోరానికి సన్నిత్తది, పిసికిత్తది, పిర్రలు చూపెడుతది, తొడలు చూపెడుతది, ఒత్తిచ్చుకుంటది. ముద్దు పెడతది, రొమాన్స్ చేస్తది, రొమాన్స్ చేయమంటది, లవ్ చేయమంటది. ఇట్లుంటదనమాట. ఒక కంటెంట్ కూడా అంతే. కాకపోతే బయట అదేది జరుగుతది గానీ తెలియకుండా జరుగుతాయి. తెలిసి తెలిసి జరగవనమాట. మనం క్రైమ్ న్యూస్ అవి చూసి కూడా ఎట్లియ్యాలి, అవి ఎట్లా చెప్పాలి అంటే, స్త్రీ చనువిస్తే చిన్న పోరడు పిసకాలనుకుంటాడు. అవి సహజం. 5 ఏళ్ల పోరడు కూడా 20 ఏళ్ల దాన్ని పిసకాలనుకుంటాడు అవి చూస్తే. తాకాలనుకుంటాడు. తెలియకుండానే జరుగుతాయి. అలాగే పోరడు గనుక చనువు తీసుకుంటే 20 ఏళ్ల అమ్మాయి కూడా 5 ఏళ్ల పోరానికి రొమాన్స్, లవ్, పిసుకులు, తాకుడు చేస్తది. ఎందుకంటే అవి సహజం. కావాలని చేయరు కాబట్టి అలా జెన్యూన్‌గా చేస్తారంట. ఇగో ఇలా చెప్పాలంట ఒక కంటెంట్‌ను. క్రైమ్ న్యూస్ అవి చదివి ఇలా చెప్పాల్సి ఉంటుందన్నమాట. అయితే పెద్దవాళ్ళలో లవ్ ఎట్లుంటది అంటే ఇలాగే ఉంటది. ఒక చిన్న పోరడు చనువు తీసుకుంటేనే కదా పెద్ద ఆమె దగ్గరికి వస్తది. అట్లా. కాకపోతే చిన్న పోరడు చనువు తీసుకోడు అక్క అంటాడు ఎక్కువ. కానీ చనువు తీసుకుంటే వాడిని కూడా రొమాన్స్ చేస్తదనమాట. అది సహజం. స్త్రీకి సహజం. అలాగే పెద్దామె చనువు తీసుకుంటే చిన్న పోరని కూడా కోరికలు కలిగి తెలియకుండానే పిసుకుతాడు, రొమ్ములు ఇస్తాడు, అవి ఇస్తాడుగా, తాకుతాడుగా, చూస్తాడు ఆమె చూడాలని. అన్నీ చూస్తాడు చూసినావా? అట్లా పెద్దోడు చూస్తాడు. పెద్దోళ్ళ మధ్య కూడా ఇలాగ ఉంటది. కాకపోతే పెద్దోళ్ళు కొందరు హద్దులో ఉంటారు. వీడు హద్దులో ఉన్నాడు, ఆడోళ్ళు హద్దులో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎన్నటికీ కలవరనమాట. కాబట్టి ఒక కంటెంట్ చెప్పాలంటే స్త్రీ చనువు తీసుకోవాలి ఏకపక్షంగా. ఆ! అట్లనమాట. అలాగే పోరడు దాన్ని అవకాశంగా తీసుకుంటాడు తెలియకుండానే. అట్లా అనమాట. అలాగే పోరగాడు చనువు తీసుకుంటే స్త్రీ చనువిస్తది తెలియకుండానే. సహజం అది. సృష్టి సహజం. అందులో ఎవరి తప్పు కాదు. సృష్టి ధర్మం. ఇలా కంటెంట్ చెప్పాలన్నమాట. మీరు చదివిన క్రైమ్ న్యూస్, వేరే ఆర్టికల్స్ చదివి ఇలా చెప్పాలి. ఇప్పుడు గాలి ఉంది. ఖాళీ ప్రదేశంలోకి గాలి వెళ్తుంది. దాని లక్షణం. కానీ గాలి నిరోధించుకోదు, నిరోధించుకోలేదు. అలాగే ఖాళీ ప్రదేశం కూడా గాలి రాకుండా నిరోధించదు, నిరోధించలేదు. ఆ శక్తి లేదు. ఆ గుణము లేదు. కదా! కాబట్టి ఖాళీ ప్రదేశంలోకి గాలి వెళ్తుంది. ఖాళీ ప్రదేశం గాలిని నిరోధించదు. ఈ 2 సహజంగా జరుగుతాయి కదా! ఇగో ఇలా అన్నమాట. మనం క్రైమ్ న్యూస్ చదివినప్పుడు అవి సహజంగా జరుగుతాయన్నమాట. 2 దిక్కులా ఉంటది సహజత్వం. కాబట్టి అలా జరుగుతది. ఇప్పుడు అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్స్ అంటే స్త్రీలో తప్పుండొచ్చు, పురుషుల్లో తప్పుండొచ్చు. స్త్రీ లొంగిపోతది, పురుషుడు లొంగదీసుకోవచ్చు. ఇలా జరుగుతా ఉంటాయి. కాబట్టి ఆ నేరాలను అయితే బయట ఎట్లుంటది? మనం చూస్తున్నప్పుడు మాత్రం గాలి ఖాళీ ప్రదేశానికి వెళ్ళకుండా నిరోధించుకుంటుంది. కానీ ఇది అసాధ్యం. అలాగే ఖాళీ ప్రదేశం గాలిని రాకుండా నిరోధిస్తుంది, ఎదిరిస్తుంది. ఆ! ఖాళీ ప్రదేశం ఒంటరిగా ఖాళీగా ఉంటుంది. గాలి రాకుండా. గాలి ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. ఇలా ఉన్నట్టు సమాజంలో మనుషులుంటారు. సమాజం ఉంటుంది. ఈ దృష్టితో సమాజం బతుకుతుంది. కానీ అక్కడ జరిగే విషయం మాత్రం వేరు. ఖాళీ ప్రదేశంలోకి గాలి వెళ్తుంది. దాని లక్షణం అది. అది నిరోధించుకోలేదు గూడా. అది సహజం. అలాగే ఖాళీ ప్రదేశం గాలిని నిరోధించలేదు, నిరోధించదు. దీని లక్షణం. కాబట్టే గదా! ఖాళీ ప్రదేశంలోకి గాలి వెళ్తుంది. ఇగో ఇలా ఉంటాయి ఇల్లీగల్ ఎఫైర్స్. అంటే వాడు రమ్మంటాడు. వాడికి ఆమె వీక్ పాయింట్ చూసో, ఏదో అవకాశం చూసుకునో వీడు రమ్మంటాడు. వీడికి వీలైతేనే రమ్మంటాడు. ఆమె కూడా వాని అవకాశం చూసి ఆమె లొంగిపోద్ది. కానీ వీడు రమ్మనేటప్పుడు వీడు పట్టుబడినా, ఆమె రాను అని ఎదిరించినా ఇల్లీగల్ ఎఫైర్స్ జరగవు గదా! కానీ 2 దిక్కులున్నది చూసినావా? వీడికి అవకాశం ఇస్తున్నాడు, ఆమె అవకాశం పుచ్చుకుంటున్నది. ఇలా ఇల్లీగల్ ఎఫైర్స్ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఇల్లీగల్ ఎఫైర్స్ ఎలా పెట్టాలి సినిమాల్లో చెప్తారంటే,
ఆమె స్ట్రిక్ట్‌గా ఉంటది. ఆ పౌరుడు అనుకుందాం ఒక అక్రమ సంబంధం పెట్టుకునేటోడు స్ట్రిక్ట్‌గానే ఉంటాడు. ఆ! ఖాళీ ప్రదేశం గాలిని రానీయదు. గాలి ఖాళీ ప్రదేశం రానివ్వనట్టు ఇద్దరు స్ట్రిక్ట్‌గానే ఉంటారు. ఉంటూనే గాలిని అవకాశం ఇస్తాడు వీడు. అంటే స్త్రీకి అవకాశం ఇస్తాడు. రమ్మని కోరుతాడు. ఆమెను లొంగ తీసుకుంటాడు. ఆమె లొంగిపోద్ది. ఆమె కూడా స్ట్రిక్ట్‌గా ఉంటూనే ఖాళీ ప్రదేశంలోకి చేరందిగా ఉంటూనే అది చేరుతుంది. చూసావా? పేరుకే ఇద్దరు స్ట్రిక్ట్‌గా ఉన్నట్టే ఉంటారు గానీ వీడు అవకాశం తీసుకుంటాడు. ఆమె అవకాశం ఇస్తది. ఇలా లొంగిపోతే లీగల్ అఫైర్స్ ఉంటాయి. ఇలా పెట్టాలంటాయి. ఈ విధంగా చెప్పాల్సి ఉంటది మీరు. వేరే వాళ్ళ వీడియోలు చదివి ఏదైనా ట్రెడిషనల్ అయినా, ఇల్లీగల్ అఫైర్స్ అయినా, క్రైమ్ న్యూస్ అయినా ఇలా చెప్పాలి. అయితే ఈ క్రైమ్ న్యూస్‌లో ఇల్లీగల్ ఎఫైర్స్ అనుకుందాం. టీవీలో వచ్చే క్రైమ్ న్యూస్‌లో ఎలా ఉంటుంది? ఒక ఆంటీకి కుర్రాడికి మధ్య ఎఫైర్ ఎలా ఉంటుందంటే, గాలి అనేది ఖాళీ ప్రదేశంలోకి వెళ్తుంది కదా! అయితే ఖాళీ ప్రదేశంలోకి ఆహ్, గాలి వెళ్తుంది. అదే చొరవ తీసుకొని వెళ్ళినట్టుంటది. ఆ! అయితే ఖాళీ ప్రదేశం అనేది గాలికి అవకాశం ఇవ్వదు. బయట అంటే కుర్రాళ్ళు ఆంటీలను రమ్మనరు. ఆంటీలు కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అది శృంగారంలోకి, అక్రమ సంబంధాల్లోకి. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటారు. అంటే కుర్రాళ్ళు ఆంటీల దగ్గరికి వెళ్ళరు. రమ్మనరు. ఆంటీలు కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఆ! వాళ్ళ జాగాలో వాళ్ళుంటారు. కుర్రాళ్ళు కూడా రమ్మనరు. వాళ్ళు కూడా వెళ్ళరు రమ్మన్నా. అలా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉన్నట్టుగా ఉంటదనమాట. ఉండి అది ఇల్లీగల్ ఎఫైర్స్ ఎలా ఉంటాయంటే, ఇలా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటూనే ఖాళీ ప్రదేశంలోకి గాలే వెళ్తున్నట్టు ఉంటది. చొరవ తీసుకొని. అంటే కుర్రోడు రమణుడు. అంటే కుర్రోని దగ్గర చొరవ తీసుకున్నట్టు ఇల్లీగల్ ఎఫైర్‌కి స్వీట్‌గా పోయి ఆమెనే పోయినట్టు ఉంటదన్నట్టు. ఓకే. అట్లా. అంటే ముల్లు మీద అరిటాకు పడ్డట్టు ఉంటదన్నట్టు. అరిటాకు మీద ముల్లు పడుతది. ముల్లు మీదనే అరిటాకు పడ్డది. అదే ఆమె వల్ల వానికి చనువు ఇస్తారంట ఫ్రీగా. ఫుల్ కంప్లీట్ హక్కులిస్తారు వానికి. లొంగిపోతారన్నట్టు స్వీట్‌గా. అలాగే అబ్బాయిలు ఏం చేస్తారంటే ఖాళీ ప్రదేశం అనేది గాలికి ఛాన్స్ ఇస్తది. అంటే ఎలా ఇస్తది? ఆ! అంటే గాలి రాకున్నా ఖాళీ ప్రదేశమే గాలికి ఆహ్వానిస్తదన్నట్టు. అంటే ముల్లు అరిటాకుని ఆహ్వానిస్తది స్వీట్‌గా. ఇక్కడ ప్రమాదం ఉండదు. ఎందుకంటే ముల్లు మీద అరిటాకు పడితే ప్రమాదమే. కానీ ఇక్కడ ముల్లు ప్రమాదకరంగా ఉండదన్నట్టు. అరిటాకులాగా ఉంటది. అప్పుడు అరిటాకు మీద పడ్డట్టుంటది కదా! ఒక ముల్లు అట్లా అవకాశం ఇచ్చినట్టు ఉంటదంట. కుర్రాళ్ళు అలా స్వీట్‌గా అవకాశం ఇస్తారు. ఎవరి హద్దులో వాళ్ళు ఉంటూనే ఇలా అవకాశం వీళ్ళిస్తారు. వాళ్ళు కూడా అవకాశాన్ని వాళ్ళిస్తారు. అట్లా. వీడు వీడు వాళ్ళకిస్తాడు. ఇట్లా ఒకరికొకరు అవకాశం ఇచ్చుకుంటారు. ఒకరికొకరు అవకాశం తీసుకుంటారు. అడగకుండానే వస్తువులు ఇచ్చినట్టు. ఆ! ఆ వస్తువులు తీసుకోకుండానే డబ్బులు ఇచ్చినట్టు ఉంటది వీళ్ళ వ్యవహారం. కొనేవాడు వస్తువులు తీసుకోకుండానే డబ్బులిస్తే హ్మ్, దుకాణానికి సంతోషం. దుకాణమోడు డబ్బులు తీసుకోకుండానే వస్తువులు ఇచ్చాడనుకో, తీసుకున్నవాడికి సంతోషం. ఈ విధంగా వీళ్ళ పరిచయాలు, ప్రేమాయాణాలు ఉంటాయన్నమాట. వాళ్ళు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉన్నట్టుగానే ఉంటూనే ఇలా ఉంటాయి పరిచయాలు. గర్లీ అఫైర్స్‌లా ఉంటాయి. ఈ విధంగా మీరు చెప్పండనమాట కంటెంట్‌ను చదివి. టీవీలో గానీ, గూగుల్‌లో గానీ, క్రైమ్ న్యూస్ కానీ ఏ ఆర్టికల్ అయినా చదివి ఇలా చెప్పండి. అప్పుడు వినే వాళ్ళకు చాలా సినిమాటిక్‌గా ఉంటది.